Hi friends. Hi, hello. Here is another update. These are all the international standard books or magazines, whatever it may be the name you are giving, but their standards are international. Cryptocurrencies and blockchain. This is the book name, and you can see tax 3 committee. Here it is a small appendix. Legal context and implications for financial crime, మనీ లాండరింగ్ అండ్ ట్యాక్స్ ఎవేషన్. ఇది ఓవరాల్గా మన ఈ ట్యాక్స్ 3 కమిటీ రిలీజ్ చేసినటువంటి బుక్ యొక్క మెయిన్ హెడ్డింగ్ అంటే క్రిప్టో కరెన్సీసు, అలాగే బ్లాక్ చైన్, లీగల్ కాంటెక్స్ట్, ఫైనాన్షియల్ క్రైమ్, మనీ లాండరింగ్, ట్యాక్స్ ఎవేషన్. ఈ బుక్లో అతి ఇంపార్టెంట్ విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, కంటెంట్స్ ఆఫ్ దిస్ బుక్ అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగినటువంటి క్రిప్టో కరెన్సీస్, బ్లాక్ చైన్ గురించి వచ్చినటువంటి బుక్. ఇందులో మేజర్ కంటెంట్స్ ఏంటి, మేజర్ టాపిక్ ఏంటి? మనకు ఉపయోగపడేటువంటి టాపిక్ కూడా ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్ క్రిప్టో కరెన్సీస్ అండ్ బ్లాక్ చైన్. వీటిలో వాట్ ఆర్ క్రిప్టో కరెన్సీస్, వీటిలో ఇంట్రడక్షన్ ఏంటి, పాలసీ మేకర్స్ ఎవరు తయారు చేశారు, యాక్చువల్గా ఈ పాలసీస్ ఎవరెవరు చేశారు అంటే ఇదివరకు 2016లో 2015లో మాట్లాడుకునేటప్పుడు ఎవరో అతి కొద్ది మంది పారిశ్రామికవేత్తలు మాత్రమే క్రిప్టో కరెన్సీలు తెలిసేవి. మరి ఇప్పుడు ప్రతి దేశంలో కూడా వీటిని లీగలైజ్ చేయడం, ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా వాటిని ఉపయోగించుకోవడం ఎలా, వాటికి ఎక్స్చేంజెస్ని ఎలా అందుబాటులోకి తీసుకురావాలి, ఇది ఈవేళ వీటి యొక్క స్థాయి 2020లో. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ టీసీఎస్. అంటే ఒకప్పుడు అసలు వీటిని ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తాయా, బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అనేది ఉందా అని ప్రశ్నించిన వాళ్ళు ఇవాళ దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ 34 క్రిప్టో బ్యాంకింగ్ అసెట్స్ ఇన్ ఇండియా. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఈవెన్ ఫ్రమ్ నార్త్ ఇండియా, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, లైక్ దట్. సో హౌ ద సెనారియో వాజ్ కంప్లీట్లీ చేంజ్డ్. యూ జస్ట్ లుక్ ఎట్ దాట్. అంటే అప్పటికి ఇప్పటికీ సిచ్యువేషన్ ఎలా మారింది అనేది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అసలు యాక్సెప్ట్ చేస్తాయా అనే దగ్గరికి ఇప్పటికీ ఎంత మోడిఫికేషన్, ఎంత మార్పు వచ్చిందో చూడండి. దట్ ఈజ్ ఓన్లీ ద సిచ్యువేషన్. ఇప్పుడు క్రిప్టో ఇన్వెస్టర్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఎవరు చేయట్లేదు. యాక్సెప్ట్ చేస్తారా, అసలు వీటిని పట్టించుకుంటాయా బ్యాంకులు అనే దగ్గర నుంచి ప్రతి సిస్టమ్ బ్లాక్ చైన్లోకి, అలాగే క్రిప్టో బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసే స్థాయికి వచ్చాయి. అప్పుడు నవ్విన వాళ్ళంతా ఇప్పుడు ప్రతిదీ వాళ్ళ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు వీటిని అఫీషియల్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుట్ చేసి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ సర్వీసెస్ బ్యాంకులకి కల్పిస్తాయి అని అనౌన్స్ చేశారు జూలై 8న. దట్ ఈజ్ ద స్ట్రాటజీ, దట్ ఈజ్ ద సినారియో, ప్రజెంట్ సినారియో ఇన్ ఇండియా. కాబట్టి ఎవరైతే వీటి మీద అవగాహన లేక తక్కువ చూపు చూసారో ఈ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలే వీటిని లీగలైజ్ చేయడం కోసం ఒక కమిటీ వేయటం, వాటిని ఎలా లీగలైజ్ చేయాలో, ఎలా ఉపయోగించుకోవాలని చాలా 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 ఎఫర్ట్స్ పెడుతున్నాయంటే అది ఈవేళ క్రిప్టో కరెన్సీ స్టేటస్ ఇండియాలో. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ని మొదలుకొని ఇండియా వైడ్ మొత్తం 100 క్రిప్టో బ్యాంకులు స్టార్ట్ చేస్తున్నారని మనకి అక్టోబర్ 27ని అనౌన్స్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి.
ఎందుకంటే ఈ పాలసీని డెవలప్ చేసిన వాళ్ళు ఏదో ఒక ఏరియాకో, ఒక స్టేట్కో, ఒక దేశానికో సంబంధించిన వాళ్ళు కాదు. ఇక్కడ చూడండి, ద పాలసీ మేకర్స్ ఈసీబీ, ఐఎంఎఫ్, బిఐఎస్, ఈబీఏ, ఈఎస్ఎంఏ, వరల్డ్ బ్యాంక్ అండ్ ఎఫ్ఏటిఎఫ్. వీటిలో మనకి ఐఎంఎఫ్ అంటే తెలుసు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు. అంటే ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ షార్ట్కట్లో ఐఎంఎఫ్లో 189 దేశాలు భాగస్వామ్యం ఉంది. అది ఐఎంఎఫ్ అంటే ఏదో ఒక దేశానికో రాష్ట్రానికో సంబంధించింది కాదు. 189 దేశాలు ప్రతినిధులతో కూడినటువంటి ఒక పెద్ద సంస్థ ఐఎంఎఫ్. అలాగే బిఐఎస్ అంటే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, బిఐఎస్ అంటే. వరల్డ్ బ్యాంక్ అంటే మీకు తెలుసు, ప్రపంచ బ్యాంక్ అని. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అలాగే ఇక్కడ ఈసీబీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఎటువంటి వాళ్ళు పాలసీలు తయారు చేసి ఉంటారు. ఎందుకంటే అవతల వ్యక్తులను బట్టి కూడా వాటి యొక్క విలువ పెరుగుతుంటుంది. వాటిని రూపొందించే వాళ్ళని బట్టి కూడా వాటి యొక్క స్థాయి మారుతుంది. ఈసీబీ అంటే ఇక్కడ చూడండి, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. యూరోప్లో ఉండేటువంటి మెయిన్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇందులో ఒక భాగస్వామ్యం. ఈ పాలసీలు తయారు చేసిన వాళ్ళు ఈసీబీ వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాలసీ మేకర్. ఈబీఏ అంటే ఏంటో చూడండి. వీటి గురించి తెలుసుకుంటేనే అసలు ఏ స్థాయిలో వీటిని వీళ్ళు ఆలోచించేవాళ్ళు, డెవలప్ చేసేవాళ్ళు ఏ స్థాయి వాళ్ళు ఉన్నారో మనకు తెలుస్తుంది. చూడండి, యూరోపియన్ బ్యాంకింగ్ అథారిటీ అంటే యూరప్ ఖండంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ అథారిటీ మొత్తం ఈబీఏలోకి వస్తుంది. ఈ ఈబీఏ కూడా అంటే యూరోపియన్ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం కూడా ఈ పాలసీస్ తయారు చేయడంలో ఇన్వాల్వ్ అయింది. అసలు అది వీటి స్థాయి. ఎవరో చిన్న చిన్నగా ఎవరో ఏదో మాట్లాడేసుకుంటున్నారంటే కాదు. అంటే ఎలాంటి వాళ్ళు వీటి గురించి ఆలోచిస్తున్నారు, వాటిని డెవలప్ చేస్తున్నారు అంటే ఆ వ్యక్తుల స్థాయిని బట్టి కూడా వీటి యొక్క వాల్యూ అనేది ఉంటుంది. ద ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, ఏఎస్ఎంఏ. ద ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఏదైతే ఉంది ఇందులో ఉన్నటువంటి ఒక యాక్ట్, ఒక చట్టం. ఈఎస్ఎంఏ అంటే 1968లో చేయబడినటువంటి చట్టం. అంటే వీటిలో భారతదేశం పార్లమెంటు 1968లో ఆమోదించబడినటువంటి అతి ముఖ్యమైనటువంటి యాక్ట్ ఈఎస్ఎంఏ అంటే. అంటే ఇది వీటిని రూపొందించినటువంటి సంస్థలు, వాటి యొక్క డీటెయిల్స్. అంటే చూడండి, జనాలు జనరల్గా ఏదో మాట్లాడుకునే స్థాయి కాదు ఇవాళ క్రిప్టో కరెన్సీ అంటే. భారతదేశంలో కూడా టాటా గ్రూప్ వాళ్ళు, సింగపూర్ డిబిఎస్ బ్యాంక్ వాళ్ళు, అంటే ఒక బ్యాంకు రీజన్, కస్టమర్ స్థాయి, కవరేజ్, దాన్ని బట్టి ఉంటుంది ఎవరి యొక్క కెపబిలిటీ అని. బిల్ గేట్స్ అంటే ఒక రోజులోనో ఒక వ్యక్తికో వీటి గురించి, కంప్యూటర్స్ గురించి తెలియచెప్పడం వల్ల ఈవేళ ఆయన ప్రపంచ స్థాయి కుబేరుడు అవల. వాటిని అందరికీ అర్థమయ్యే స్థాయికి తీసుకురాగలిగాడు, అందరినీ అందులో ఇన్వాల్వ్ చేయగలిగారు. కాబట్టే యూజబిలిటీ పెంచగలిగాడు ఆయన. కంప్యూటర్స్ని అందరూ ఉపయోగించే స్థాయికి వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగాడు. దాన్నే మనం వన్ కాయిన్లో యూజబిలిటీ అంటున్నాం.
యూజబిలిటీ ఆఫ్ వన్ కాయిన్ అని. అంటే ఎంత ఎక్కువ మందికి వాటిని అర్థం చేసుకొని ఉపయోగిస్తే అంత ఎక్కువ ఇన్కమ్ అనేది ఆ వ్యక్తికి వస్తుంది. అది బిల్ గేట్స్ చేయగలిగాడు. ఏ ఒక్క ఇద్దరు ముగ్గురు నలుగురు వ్యక్తుల ద్వారా ఆయన సాధించలేదు, ప్రపంచం మొత్తాన్ని ఇన్వాల్వ్ చేశారు. అదే ఇవాళ ఇవన్నీ యూరోపియన్ యూనియన్ కానీ, యూకే గవర్నమెంట్ కానీ, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కానీ, సింగపూర్ గవర్నమెంట్, ఇలా ప్రతి గవర్నమెంట్ కూడా వీటిని అడాప్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా క్రిప్టో ఎక్స్చేంజెస్ని డెవలప్ చేస్తున్నారు. అదే పాలసీని, అదే విషయాన్ని మనకి వన్ లైఫ్ నెట్వర్క్లో వర్క్ చేస్తున్న లీడర్స్ పబ్లిక్గా అందరి ముందుకు వచ్చి ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ హైడ్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే స్థాయికి తీసుకురాగలిగారు. కాబట్టి టాటా కన్సల్టెన్సీ వాళ్ళు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ని బ్యాంకులకు కూడా అందిస్తాము అనేటువంటి విషయాన్ని జూలై 8న అనౌన్స్ చేశారు. అది వీటి యొక్క స్థాయి ఇవాళ ఇండియాలో. ఇక్కడ చూడండి, మనందరికి ఉపయోగపడే ఒక మ్యాటర్, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్, వ్యాలెట్ ప్రొవైడర్స్, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ. ఇక్కడ చూడండి, బిట్కాయిన్, ఇథేరియం, రిపుల్, బిట్కాయిన్ క్యాష్, లైట్ కాయిన్, స్టెల్లార్, కార్డానో, నియో, మొనారో, డాష్, ఇవన్నీ ఏంటి మనకి 2016 అంటున్నారు, 2116 అని కొంతమంది అంటున్నారు. వీటన్నిటిలో వీటికి ఇక్కడ మనం చెప్పిన బిట్కాయిన్, ఇథేరియం, రిపిల్, బిట్కాయిన్ క్యాష్, లైట్ కాయిన్, స్టెల్లార్, కార్డానో, ఇవన్నిటికి ఒక స్థాయి అంటూ ఉంది, కన్సిడర్ చేసే స్థాయి. మిగతావన్నీ మనం కన్సిడర్ చేయాల్సిన స్థాయిలో లేవని. అంటే ఒక క్రిప్టో కరెన్సీల గురించి ఒక బుక్ను రూపొందించి వాటిని ప్రతి ప్రభుత్వం ఎలా ఉపయోగించాలి, అందులో ఉండేటువంటి మెకానిజం ఏంటి, వీటి గురించి 2016 వరకు ఎవరికి తెలియదు. 2016లో ప్రతి ప్రభుత్వం ఆలోచించే స్థాయికి బిట్కాయిన్ రేటు వల్ల వచ్చింది. అంటే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎంత బాగా మారాయో చూడండి. ఇదే మార్పు. అంటే అప్పుడు ఏంటో తెలియదు అనుకునేవాళ్ళు వీటి మీద ప్రభుత్వాలే కంప్లీట్గా దృష్టి సారించి వాటిని ఉపయోగించే స్థాయికి క్రిప్టో కరెన్సీలు చేరుకున్నాయి. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, వీటితో పాటు బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ ఎంత పర్ఫెక్ట్గా రన్ అవుతుంది మన వన్ కాయిన్ వ్యాలెట్లో అనేది చూడండి. ఇక్కడ వన్ కాయిన్ ఎక్స్ప్లోరర్ బ్లాక్ ఎట్ 42.50 per మార్కెట్ క్యాప్. మార్కెట్ క్యాప్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 10.625 trillion euros మార్కెట్ క్యాప్, 250 billion కాయిన్స్ పక్కనే ఉంది చూడండి. దట్ మీన్స్ 1 ఈజ్ విత్ 42.50 euros. ఇంప్రూవ్మెంట్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ తెలుసు, కెపాసిటీ తెలుసు. బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరరు ప్రతి విషయాన్ని, ప్రతి బ్లాక్ని కూడా చూపిస్తుంది. మీరు చూడండి, మీరు వన్ లైఫ్ 2.1 ఓపెన్ చేసి చెక్ చేసినట్లయితే ఏంటి డిఫరెన్స్ అనుకునే వాళ్ళకి అందరికీ మీకు తెలుస్తుంది. వీక్లీ వన్స్ అయినా మీరు ఒకసారి అకౌంట్ని చెక్ చేసినట్లయితే ప్రతిదీ కూడా ఇవాళ మీకు బ్లాక్ చైన్ ఉన్న ఏ క్రిప్టో కరెన్సీ స్థాయి అయినా మారిపోతుంది. వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ని, వాటిని ఉపయోగించాలనేటువంటి ఆతృత కానీ పెరుగుతుంది సొసైటీలు. ఆ స్థాయికి ఇవాళ వన్ లైఫ్ 2.0తో రీచ్ అయింది కంపెనీ. ఎందుకంటే ఇవన్నీ చెప్పడం చాలా మారింది అని చెప్పడానికి. అలాగే మనకి మధ్యన మన కంట్రీ మేనేజర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి మీరు వినవచ్చు, వినకపోవచ్చు. ఇదివరకు కంపెనీ నుంచి విడిచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు చేరడానికి సుముఖత చూపించడానికి కారణం బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్. అయితే అది ఉంది అని పబ్లిక్ చేయాలి కాబట్టి ఆయన 2 పదాలను ఉపయోగించారు. POS, ప్రూఫ్ ఆఫ్ స్టేక్, ప్రూఫ్ ఆఫ్ వర్క్, POW. వీటి ఆధారంగా ఇథేరియం బ్లాక్ చైన్ స్మార్ట్ కాంట్రాక్ట్లో రన్ అవుతున్నటువంటి
OneLife 2.1 పబ్లిక్ చేయాలనుకుంటుంది కంపెనీ. ఎప్పుడు OneLife 2.0 వెర్షను ఫుల్ ప్లెడ్జ్డ్గా రన్ అయిన తర్వాత, అంటే కంప్లీట్గా రన్ అయిన తర్వాత, ఎటువంటి ఇష్యూస్ ఎటువంటి ఎర్రర్స్ లేకుండా అయ్యాక. అంటే వీటి యొక్క స్థాయి ఇది. అంతే, జనాలు ఎక్కడెక్కడో ఏదో మాట్లాడుకునే స్థాయి కాదు ఇది. ఖండాంతరాలు దేశాంతరాలలో కూడా వీటి యొక్క వర్క్, వీటి గురించి ఆలోచించే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్సు, మినిస్టర్స్ ఉన్నారు. వీటిని లీగలైజ్ చేసి ఉపయోగించుకోవడం కోసం తలమునకలు అవుతున్న స్టేజ్లో ఇవి ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు నవ్విన వాళ్ళందరూ ఇవాళ యాస్ ఇట్ ఈస్ ట్రూ, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అని వాళ్ళందరూ ఒప్పుకునే స్థాయికి క్రిప్టో కరెన్సీస్ ఇండియాలో కూడా చేరుకున్నాయి. కాబట్టి ఎవరో వీటి గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకి అప్లికేషన్స్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేటువంటి ఒక బుక్ని రిలీజ్ చేశారు 2016 జూన్లో. వాటిలో కూడా ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం చూసింది ఒకటే, డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ అని. అంటే వాటికి పర్మిషన్స్ ఉండవు, ప్రైవేట్ స్కూల్ తరహాలో రన్ అవుతూ ఉంటాయి అంతే. వాటికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. వాటిలో ఏమైనా తప్పులు వచ్చినా, లాస్ వచ్చినా వాటి బాధ్యత ప్రభుత్వం తీసుకోదు. వాటిని పర్మిషన్ లెస్ బ్లాక్ చైన్ అంటాం. ఇక్కడ మీరు సేమ్ టాపిక్ని చూడవచ్చు. పెర్మిషన్ లెస్ బ్లాక్ చైన్ అని చూడండి ఇక్కడ, పర్మిషన్ లెస్ బ్లాక్ చైన్. అంటే వీటికి పర్మిషన్ అంటే జస్ట్ ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేసుకోవడం వరకే. అందులో ఫ్యాకల్టీ ఎలా ఉండాలి, టీచింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ఎలాంటి వాటిలో వేటి జోలికి ప్రభుత్వం వెళ్ళదు. జస్ట్ స్కూల్ రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. కానీ పర్మిషన్ బ్లాక్ చైన్ అంటే ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంటుంది. ఇక్కడ చూడండి, పర్మిషన్ బ్లాక్ చైన్ అంటే ఇన్ని ఉన్నాయి బ్లాక్ చైన్ సిస్టమ్స్లోనే. పర్మిషన్ లేకుండా రన్ అయ్యేవి, అనుమతితో రన్ అయ్యే బ్లాక్ చైన్స్. అందుకే గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ అనేవి 2019 జూన్ G20 సమావేశాల తర్వాత ఎలా ఉండాలి అనేటి వాటిని రూపకల్పన చేశారు G20 సమావేశాల్లో. వాటిని డెవలప్ చేయడానికి 1 year టైం ఇచ్చారు. TCS జూలై 8న అనౌన్స్ చేశారు. ప్రతిదానికి కూడా నిర్ణయం తీసుకోవడానికి ముందు మాత్రమే ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. ఒకసారి వాటిని అనౌన్స్ చేసిన తర్వాత పబ్లిక్ చేశాక ఇంక వాటి గురించి ఆలోచించవు, అవి రన్ అవుతాయని. పబ్లిక్లో తీసుకురావడానికి ముందే వాళ్ళు ఆలోచిస్తారు. 100 సార్లు సర్వేసు, కమిటీసు అన్నీ వేసి ఆలోచించిన తర్వాతే పబ్లిక్ చేస్తారు. ఇవాళ ఇండియాలో అసలు క్రిప్టో కరెన్సీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. అన్నీ ఇక్కడ కూడా అనుమతులు అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎవరో వీటి గురించి వెనకడుగేయాల్సిన పరిస్థితి లేదు. అన్నీ అనౌన్స్ చేసేసింది ఇండియన్ గవర్నమెంట్ కూడా. అంటే ఇది నేర్చుకోవడానికి చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. కానీ ప్రతిదీ పక్కాగా జరుగుతుందని చెప్పడానికే నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదో చిన్న చితకా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యలేరు. ప్రతి దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్, మినిస్టర్స్, ఎలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి అందరికీ తెలిసే జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇండియాలో ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు. ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఈ బుక్స్ అన్నీ అటువంటి పెద్ద పెద్ద మేధావులు రూపకల్పన చేసినటువంటి బుక్స్ ఇవి. వీటి గురించి ఎందుకంటే వాటిని ఉపయోగించడం వల్ల గవర్నమెంట్స్కి లాభాలు, తద్వారా జీడిపి డెవలప్మెంట్, దేశాభివృద్ధి ఉంటుంది. కాబట్టి వీటి మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏ థర్డ్ గ్రూప్ ఆఫ్ కీ ప్లేయర్స్ ఆర్ సో కాల్డ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్. Cryptocurrency exchanges are persons or entities who offer exchange services to cryptocurrency users, usually against payment of a certain fee. They allow cryptocurrency users to sell their coins for fiat currency. అంటే అసలు ఏమీ తెలియని వాళ్ళకి ప్రతి విషయం అర్థమయ్యేలాగా ఈ బుక్ రచించారు వీళ్ళు. క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ అంటే కొంత కమిషన్ వాళ్ళు మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటిది?
మీ దగ్గరున్న కాయిన్స్ని వాళ్ళకి ఇచ్చేసి మీకున్నటువంటి లోకల్ ఫియట్ కరెన్సీలోకి ఆ కాయిన్స్ని మార్చుకొని మీరు మీ మనీని విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్కి కొంత సర్వీస్ ఛార్జ్ చేస్తారు. లేదు అంటే క్రిప్టో టు క్రిప్టో అంటాం. క్రిప్టో టు ఫియట్ ఉంది, క్రిప్టో టు క్రిప్టో అంటే ఒక రకమైన క్రిప్టో కరెన్సీని అమ్మేసి మరో రకమైన క్రిప్టో కరెన్సీని మీరు కొనుక్కోవడం కూడా వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. దానికి తగినంత ఛార్జ్ వసూలు చేస్తారు. అటువంటి వాళ్ళని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ అంటాం. అయితే వీటన్నిటికి మనకు తెలుసు బిట్ఫినెక్స్ అని, బిట్రెక్స్ అని, బినాన్స్ అని, క్రకెన్ అని, కాయిన్ బేస్ అని, హిట్బీటీస్ అని, ఇవన్నీ ఈ క్రిప్టో కరెన్సీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటువంటి కొన్ని ఎక్స్చేంజెస్ పేర్లు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్గా ఉంది. మీరు అవగాహన లేకపోవడం వల్ల ఇండియాలో పరిస్థితి వరస్ట్గా ఉంది. ఫౌండర్ ఆఫ్ యూకే ఫార్మ్ ఒక ఆయన CEO చెప్పారు మొన్నే మనకి. ఎందుకంటే మనం వీటి గురించి అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చింది కాబట్టి మీరందరూ తెలుసుకొని వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి నుంచి ఎలా బెనిఫిట్ పొందాలనే వాటి మీద దృష్టి పెడుతూ ఉండండి. వీటి గురించి మరిన్ని వీడియోస్ నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.